ఎవ్రీవన్, ఈరోజు ఎంతో టేస్టీ టొమాటో రైస్ అండి తయారు చేసుకునే విధానం చూసిద్దాం వచ్చేయండి. మరి ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. లంచ్ బాక్సులకి, బ్యాచిలర్లు చేసుకోవడానికి, ఇంకా పిల్లల క్యారేజ్ బాక్సులకి చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ వస్తుంది, లేదంటే కలర్ ఉంటుంది కానీ టేస్ట్ రాదండి. ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటన్నది వీడియో అసలు స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేస్తే మిస్ అయిపోతుంది కదా, మధ్య మధ్యలో యాడ్ చేస్తూ చెప్తూ ఉంటాను కదా. ఇక్కడ కనిపించే ఇంగ్రీడియంట్స్ కాకుండా ఇంకా ఏసీ ఉన్నాయన్నమాట. అందుకే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి అని చెప్తున్నాను. ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోద్దండి, మీ లైక్ చాలా ఇంపార్టెంట్. లైక్ ఇవ్వడం వల్ల మరింత మందికి అయితే రీచ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్. ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. కడాయి పెట్టి కొంచెం వేడయ్యే వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆవాలు అయితే యాడ్ చేస్తాను. కావాల్సిన ఐటెం మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. అన్నీ ఇప్పుడైతే మళ్ళీ పెట్టేస్తాను. ఇక్కడ చూసారా, చేసుకునే విధానం సింపుల్, టేస్ట్లో మాత్రం సూపర్గా ఉంటుందన్నమాట. పోపు దినుసులు కూడా కావాలండి ఇందులోకి, అందుకే మళ్ళీ పెట్టేశాను. ఇందాక మర్చిపోయానని చెప్పి మళ్ళీ చూపించేస్తున్నాను. బట్ స్టార్ట్ చేసేద్దాం, వచ్చేసేయండి. ఫైనల్గా 1 స్పూన్ ఆవాలు అయితే యాడ్ చేశానండి. ఆవాలు కంపల్సరీ యాడ్ చేయాలి. ఆ టేస్ట్ అన్నీ కరెక్ట్గా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తేనే. 1 స్పూన్ యాడ్ చేశాను, ఆల్రెడీ ముందు యాడ్ చేసినవి అవే అనమాట. వీడియో తీయలేదు, ఈ వీడియో చేసేటప్పుడు లైవ్ కూడా చేశాను, అందువల్ల అనమాట పర్ఫెక్ట్గా తీయలేకపోయాను. పచ్చి శనగపప్పు 1 స్పూన్ అయితే యాడ్ చేశాను. జీలకర్ర 1 స్పూన్ అయితే యాడ్ చేసేద్దాం. చూసారా, ఒక్కొక్కటి యాడ్ చేసి ఇంగువ, ముఖ్యంగా ఇంగువ అండి, ఇంగువ కూడా యాడ్ చేయాలన్నమాట. మనం ఇంగువ కూడా యాడ్ చేస్తేనే ఆ టైప్ ఫ్లేవర్ వస్తుంది. మసాలా సరుకులు అనమాట, ఒకటి యాడ్ చేసాక చూపించవలసి వస్తుంది. ఏంటంటే లైవ్ అయితే చేశాను, వీడియో చేసాడు, అందువల్ల అనమాట. ఫైనల్గా వచ్చేసి మసాలా సరుకులు కూడా యాడ్ చేశాను. చూసారా, చాలా టేస్టీగా ఉంటుందండి. అవి తక్కువే యాడ్ చేసుకుందాం, ఎక్కువ వద్దండి ఏవి కూడా. ఒక్కొక్కటే యాడ్ చేశాను, వేసినవన్నీ ఒక్కొక్క పీస్ మాత్రం యాడ్ చేశాను. చూసారా, ఫైనల్గా ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలిపేసుకోవాలి కదా, మొత్తం అయితే కలిపేద్దాం. ఆనియన్స్ అయితే కలర్ వస్తున్నాయి మనకి. లైవ్లో సబ్స్క్రైబర్స్ అయితే, మన ఫాలోవర్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. కామెంట్ చదివితే వీడియో చేయడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ యాడ్ చేసి వీడియో చూపించవలసి వస్తుంది ఫైనల్గా అనమాట. చూసారా, బాగా కలర్ వచ్చేంతవరకు అయితే కలిపేసుకుందామండి. సూపర్ టేస్ట్ అయితే భలే ఉంటుందండి. కొంచెం 1/2 స్పూన్ కంటే తక్కువ వేసుకున్నానండి, చిన్న ఐస్ క్రీమ్ స్పూన్ అంత వేసుకున్నాను. ఇంగువ అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1/2 స్పూన్ యాడ్ చేసుకుందాం, ఎక్కువ వద్దు, 1/2 స్పూన్ సరిపోతుంది. టేస్ట్లో మాత్రం మామూలుగా ఉండదన్నమాట. ఎగ్జాక్ట్గా చెప్పాను, వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఏమి యాడ్ చేస్తుందో తెలుస్తుంది అని అందుకే చెప్పాను. 4-5 పెద్ద టొమాటో కాయలు అయితే తీసుకున్నానండి. పెద్ద కాయలు 4-5 కాయలు అయితే తీసుకున్నాను, పెద్ద కప్పుతో తీసుకున్నాను కదా. ఇవి కూడా యాడ్ చేస్తాను, బాగా కలిపేసుకుందాం. ఇవి మొత్తం మగ్గిపోయి అసలు ఏమీ లేకుండా దగ్గరికి అయిపోవాలన్నమాట. పేస్ట్ లాగా మనకి మిక్సీ పట్టకపోయినా పేస్ట్ లాగా అయిపోతుంది. తగినంత సాల్ట్ కూడా యాడ్ చేద్దాం, చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఒకేసారి యాడ్ చేస్తే ఎప్పుడు కూడా సాల్ట్ ఇబ్బంది పడతామండి, పర్ఫెక్ట్గా చూసి యాడ్ చేసుకుందాం. ఫైనల్గా 1 స్పూను 1/2 స్పూన్ అయితే, చిన్న స్పూన్తో వేస్తున్నా, 1/2 స్పూన్ అయితే పసుపు యాడ్ చేశాను. 1/2 స్పూన్ ధనియాల పౌడరు, 1/2 స్పూన్ వద్దండి, 1/4 స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా, అంతేనండి. చూసారా, బాగా కలిపేసుకోవాలి. ఇందులో అయితే నేను వీడియో తీస్తాడు కూడా ఒక్కడే మిస్ చేశాను. ఏంటంటే అండి, కొత్తిమీర మిస్ చేశాను అనమాట. ఇంట్లో ఉంది బట్ లైవ్ చేస్తున్నాను కదా, అందువల్ల మర్చిపోయాను అనమాట. ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి, అది కూడా ఇప్పుడే యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. బట్ నేనైతే యాడ్ చేయలేదు, మర్చిపోయి. కరివేపాకు యాడ్ చేస్తాను కాబట్టి సరిపోతుంది అనమాట. ఫైనల్గా ఇవన్నీ దగ్గరికి వచ్చేలా బాగా కలిపేసుకుందండి. బాగా దగ్గరికి అయితే అయిపోవాలి. టమాటా మనం మిక్సీ పెట్టి యాడ్ చేయలేదు కాబట్టి బాగా దగ్గరికి అయిపోవాలి ఖచ్చితంగా. మిక్సీ పెట్టామంటే డైరెక్ట్ పేస్ట్, అది టేస్ట్ వేరే వస్తుందండి. ఆ టేస్ట్ కాదు, ఈ టేస్ట్ వేరే, మొక్కలే యాడ్ చేయాలి. ఫైనల్గా కరివేపాకు కూడా లాస్ట్లో యాడ్ చేయాలి. పచ్చి కరివేపాకు తీసుకోండి, బాగా ఫ్లేవర్ వస్తుంది. కొన్ని వాటిలో మాత్రం పోపుల్లో లేకపోయినా కానీ కొన్ని ఫ్లేవర్ రావాలంటే బాగా పచ్చి కరివేపాకు ఫ్రెష్గా ఉన్నది తీసుకోవాలన్నమాట. ఇందులోకి ఫ్రెష్గా ఉన్నది తీసుకుంటే సరిపోతుందన్నమాట. చూసారా, మొత్తం స్మెల్ అయితే భలే వచ్చేస్తుంది అనమాట. నేనైతే లైవ్ చేస్తున్నాను కదా, అందుకే ఈ విషయం ఇలా చెప్పానమాట. లైవ్ చేయడం వల్ల అప్పటికే స్మెల్ అయితే ఎక్సలెంట్గా స్మెల్ వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంది. మనకి ఇంగువ అనేటప్పటికి చాలా ఫ్లేవర్ వస్తుందండి. ఇంగువ ఎందులో యాడ్ చేసినా కానీ ఫ్లేవర్ చాలా వస్తుంది. ఇది తమిళనాడులో బాగా స్పెషల్ అనమాట. కోయంబత్తూరులో నేను ఉండేటప్పుడు అయితే చేశాను, అక్కడ నేర్చుకున్నాను. ఇది తమిళనాడులో స్పెషల్, బాగా స్పెషల్ అనమాట. బ్రేక్ఫాస్ట్ కింద కూడా తీసుకుంటారండి ఇదైతే. ఫైనల్గా దగ్గరికి అయితే అయిపోయింది. చూసారా, బాగా రైస్ అయితే యాడ్ చేసేద్దాం. నేనైతే 4 మెంబర్స్ క్వాంటిటీ యాడ్ చేశాను. మన క్వాంటిటీని పెట్టి యాడ్ చేసుకోవచ్చండి, ఏమన్నా కానీ.
పర్ఫెక్ట్గా తయారైపోతుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటా అంటే లైవ్ చేయడం వల్ల ట్రైపాడ్ వేరే ఫోన్కి యూజ్ చేయడం వల్ల ఇలా అయితే పెట్టేశాను. బాగా కలిపేసుకుందాం. ఇట్లా బాగా కలిపేసుకుంటే చూసారా ఇలా అయితే అయిపోతుందనమాట. కాసేపు అలాగా ఉంచి కలుపుకుంటూ మనకు టేస్ట్ అయితే సరిపోయిందా ఉప్పు అన్నీ చూసుకోవాలండి. అన్నీ పర్ఫెక్ట్గా 4 మెంబర్స్కి సరిపడగా నేను ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను. ఒక్క సాల్ట్ ఒకటే చెక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో సాల్ట్ చూస్తూ కలిపేసాను అంతేనండి. లైవ్ చేయడం వల్ల ఫైనల్గా లాస్ట్లో మనకి కలిపేసాక చూపించాను లైవ్లోనే. బట్ లైవ్ వల్ల అలా అయిందనమాట. మొత్తం కొంచెం రైస్ వేసి యాడ్ చేసాక కలిపేక మొత్తం చూపించాం కదా, అది విషయం అనమాట. మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎట్లా కుదిరిందో నాకైతే కామెంట్ చేసేసేయండి. కొత్తగా ఎవరైనా వస్తే మన ఛానల్కి అయితే సపోర్ట్ చేసి ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళే ముందు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ కామెంట్ చేయడం మర్చిపోవద్దు.